ఇక్కడ మనం గమనిస్తే ఈ ప్రవక్త ఒక సంఘాన్ని, ఒక స్త్రీని సూచిస్తున్నాడు. ఎలా ఉండబోతుంది ఈ స్త్రీ, ఏం చేయబోతుంది ఈ స్త్రీ, తనకేం జరగబోతుంది అని ఆ ప్రవక్త మాట్లాడుతున్నాడు. ఒక స్త్రీని ఉద్దేశించి నువ్వు ఇలా ఉండబోతున్నావు, నీవు అలా ఉండబోతున్నావు, నీకు ఇది నేను చేయబోతున్నాను అని దేవుడు ఒక పెనిమిటి ఒక భార్యకి చెప్పినట్లు, ఒక పురుషుడు ఒక స్త్రీకి చెప్పినట్లు దేవుడు తన ప్రవక్త ద్వారా ఆమెకు, అంటే సంఘానికి ఆయన తెలియపరుస్తున్నాడు. ఏం తెలియపరుస్తున్నాడంటే ఇంకొకసారి మనము చాలా జాగ్రత్తగా చదువుకుందాం. లెట్స్ రీడ్ దట్ స్క్రిప్చర్. అక్కడ నుండి దానిని తోడుకొని వచ్చి దానికి ద్రాక్ష చెట్లు ఇత్తును, ద్రాక్ష చెట్లను ఇచ్చెదను. ఆ కోరు శ్రమగల లోయను నిరీక్షణ ద్వారముగా చేసేదను. ఎప్పుడైతే నీ జీవితము శ్రమగల లోయగా మారిపోయి ఉంటుందో, దేవుడు ఒక శుభవార్తను, ఒక మంచి వార్తను సంఘానికి, ఆ స్త్రీకి దేవుడు తెలియపరుస్తున్నాడు. ఏంటన్నమాట అంటే నిరీక్షణ ద్వారాన్ని ఇస్తానంటున్నాడు. ఐ విల్ ఓపెన్ ఎ డోర్ ఆఫ్ హోప్. ఒక ద్వారాన్ని దేవుడు నీకు కలుగు చేస్తానంటున్నాడు. ఈరోజు మన జీవితంలో ఎక్కడికి మనం ఎంటర్ అవ్వాలన్నా ఒక గేట్, ఒక డోర్ మనకు అడ్డంగా ఉంటుంది. తలుపు లేని అసలు ఇల్లు అసలు ఇల్లే కాదు. గుమ్మము లేని ఆఫీస్ ఒక ఆఫీసే కాదు. సో వై ఎందుకు? గుమ్మము, గేట్ దేనికి సాదృశ్యం? డోర్ దేనికి సాదృశ్యం? గేట్ అయినా డోర్ అయినా ఒక్కొక్క లాంగ్వేజ్లో ఒక్కొక్క రకంగా మనము వాడుతూ ఉంటాం. గేట్ అంటే బయట దాన్ని గేట్ అంటారు, డోర్ అంటే దీన్ని డోర్ అంటారు. సో రకరకాల కాన్సెప్ట్స్లో మనము వీటి గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. అండ్ ద లార్డ్ ఈస్ టెల్లింగ్, ఐ విల్ ఓపెన్ ఎ డోర్ ఆఫ్ హోప్. నా లైఫ్లో ఏదన్నా మార్పులు జరుగుతాయా? నా లైఫ్లో ఏదన్నా చేంజెస్ ఉంటాయా? నా లైఫ్లో ఏదన్నా మారుతుందా? నా లైఫ్లో ఏదన్నా జరుగుతుందా అని చాలామంది రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటారు. క్రైస్తవులమే, దేవుని పిల్లలమే, ఎన్నో సంవత్సరాలుగా దేవుణ్ణి వెంబడిస్తున్న వాళ్ళమే, పుట్టుక క్రైస్తవులమే, రోజు మందిరానికి వెళ్ళే వాళ్ళమే. మన విశ్వాస పరిమాణము జాగ్రత్తగా గమనించండి, ప్రతి నిమిషము మారిపోద్ది. ద మెజర్మెంట్ ఆఫ్ ఫెయిత్, నువ్వు దేవుణ్ణి నమ్మే విధానము ప్రతి నిమిషము అపవాది మార్చడానికి ట్రై చేస్తుంటాడు. సో మత్తయి సువార్తలో యేసుక్రీస్తు ప్రభువుల వారు విశ్వాసము గురించి ఎక్కువగా బోధించారు, నమ్మడాన్ని ఎక్కువగా బోధించారు. సో అంతమంది యేసు ప్రభుని వెంబడించారు, ఎవరిలో విశ్వాసం ఆయనకి కనబడలే. సో మెనీ పీపుల్ ఆర్ కమింగ్ టు చర్చ్. పొలోమని జనాలు భయంకరంగా వస్తున్నారు ఆయన దగ్గరికి, కానీ విశ్వాస పరిమాణం ఎవరిలో ఆయన చూస్తే 1, 2, 3. సో సంఘము లక్షల వేల కోట్ల మంది అయి ఉండొచ్చు. నీ సంఘానికి 10,000 మంది రావచ్చు, నీ సంఘానికి 1,00,000 మంది రావచ్చు, నీ చర్చికి 20,000, 50,000 మంది రావచ్చు. బట్ గాడ్ డజంట్ సీ నంబర్. దేవుడు నీ చర్చికి ఎంతమంది వస్తున్నారని భయంకరంగా అడుగుతూ ఉంటారు పాస్టర్లు. ఏం చెప్పాలి మనం? పోనీ నీ సంఘం 10,000 అనుకో, 10,000 మంది వస్తున్నారు కాళ్ళు ఎగరేసుకొని చెప్తారు. నీ చర్చికి ఎంతమంది వస్తున్నారు అని ఇంకొక పాస్టర్ని అడిగితే, నా చర్చికి 1,00,000 మంది వస్తున్నారని 2 కాళ్ళలు ఎగరేసి చెప్తారు. బట్ నెవర్ గాడ్ ఆస్క్ యూ. ఏ సేవకుడికి దేవుడు ఫోన్ చేసి నీ చర్చికి ఎంతమంది వస్తున్నారని అడగడు దేవుడు.
నెవర్ నెవర్ అండ్ నెవర్. ఇన్ని సంవత్సరాల నుంచి నేను పరిచయం చేస్తున్నాను, నా లైఫ్లో ఒక్కసారి నాకు ఆ స్వరం వినపడలేదు ఇలా అడగడం. బట్ కొన్ని ప్రశ్నలు వేశాడు, కొన్ని జవాబులు ఇచ్చాడు, కొన్ని మాటలు అడిగాడు నన్ను, కొన్ని అడిగాడు, వాటికి నేను కంపల్సరీ ఆన్సర్ ఇవ్వాలి. బట్ ఎప్పుడు చాలామంది ఏ చర్చికి వెళ్తారు మీరు అని అడుగుతారు, పలానా చర్చికి వెళ్తామంటారు. నెక్స్ట్ క్వశ్చన్ ఏం తెలుసా, మీ చర్చికి ఎంతమంది వస్తారు అంటే ఎంతమంది వచ్చి అంతమంది పరలోకం వెళ్ళిపోతారా? నో, అందరు వెళ్ళరు పరలోకానికి. కానీ అందరూ వెళ్ళాలని దేవుడు కోరుకుంటున్నాడు, అందరూ రావాలని సేవకుడు కోరుకుంటున్నాడు. ఇక్కడ మీరు గమనిస్తే రోజు యేసు ప్రభు పరిచయం చేసేవాడు. మనమన్న ఆదివారం చర్చికి వస్తున్నాం, కానీ జీసస్ డిడ్ మినిస్ట్రీ ఎవ్రీ డే. 365 రోజులు ఒక సంవత్సరానికి. ఆయన పరిచయం చేసింది ఎన్ని సంవత్సరాలు? 3.5 సంవత్సరాలే. లెక్క పెట్టండి ఎన్ని రోజులు. ఆ 365 × 3 ఎంత? 900, 1000 రోజులు. 1000 రోజుల తర్వాత అదొక 150 రోజులు, 200 రోజులు. మ్యాక్సిమం యేసు ప్రభు పరిచయం చేసింది ఎన్ని రోజులు? 1200, 300 రోజులే పరిచయం చేశాడు యేసు ప్రభు. కానీ గుర్తుపెట్టుకోండి, రోజు చేశాడు. సో మనం ఎన్ని రోజుల నుంచి క్రైస్తవులము, మనం ఎన్ని రోజుల నుంచి చర్చ నడిపిస్తున్నాం, మనం ఎన్ని రోజులు భక్తి. నువ్వు ఏ రోజు భక్తి ఉంటావో ఆ రోజే కౌంట్. నువ్వు ఏ రోజు చర్చకు, ఈరోజు ఈ సంవత్సరంలో ఎన్ని రోజులు చర్చకొచ్చావు నువ్వు? నెలకి ఎన్ని ఆదివారాలు? 4. సంవత్సరానికి ఎన్ని? 50 రోజులే నువ్వు చర్చకు వచ్చావు అంతే. మరి నువ్వు ఒక సంవత్సరం చర్చికి రావాలంటే ఎన్ని రోజులు పడుతుంది? 50 ఎన్ని 50లు రావాలి అప్పుడు? ఎన్ని 50లు? ఓ అమ్మ, నాకు తెలిసి 7-8 50లు రావాలి. అప్పుడే నీకు ఒక సంవత్సరం చర్చికి వచ్చానా అని ఫీలింగ్ ఉంటుంది. అది అసలు యాక్చువల్ కౌంట్. నువ్వు బ్యాప్టిజం తీసుకుని ఎన్ని సంవత్సరాలు అయింది అంటే ఒక 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు అంతే, దానికి మించి ఎక్కువ లేదు. కానీ యేసు ప్రభు వరుసగా 1200, 300 రోజులు పరిచయం చేశాడు. నాన్ స్టాప్ మినిస్ట్రీ. హీ డిడ్ మినిస్ట్రీ ఇన్ సండే, ఆన్ సండేస్. హీ డిడ్ మినిస్ట్రీ ఆన్ ఎవ్రీ డే. ప్రతిరోజు మీరు ఎలా డ్యూటీలు చేస్తున్నారో, మీరు ఎలా ఉద్యోగాలకు వెళ్తున్నారో, ఆయన ప్రతిరోజు పరిచయం చేస్తున్నాడు. ఈవెన్ సేవకులు కూడా ఎవరు చేయలేరు. బికాజ్ వీఆర్ హ్యావింగ్ ఫ్యామిలీస్, కుటుంబాలు ఉన్నాయి, పర్సనల్ వర్క్స్ ఉంటాయి, ఇంటి పనులు ఉంటాయి, ఆ పనులు ఉంటాయి, పర్సనల్ వర్క్స్ ఉంటాయి, ఎన్నో వర్క్స్. కొన్నిసార్లు మినిస్ట్రీకి సెలవు తీసుకున్న రోజులు ఉంటాయి, కొన్నిసార్లు సెలవు పెట్టిన రోజులు ఉంటాయి, కొన్నిసార్లు ఊర్లకి వెళ్ళిన రోజులు ఉంటాయి, కొన్నిసార్లు రకరకాలుగా వెళ్ళి ఉంటాయి. మనం ఆయన లాంటి పరిచర్య ఎవరు చేయలేరు. కానీ ఆయన ఏ రోజు సెలవు పెట్టకుండా 1200, 300 రోజులు ఆయన పరిచర్య చేశాడంటే గుర్తుపెట్టుకోండి, ఆయన ఈ 1000 రోజులు ప్రతిరోజు జనాలు పొలోమని వచ్చేవాళ్ళు. తెలుసా, ఆడ పలానా ఫ్రీగా స్వస్థపరుస్తున్నారంటే అందరూ పరిగిస్తారు. తెలుసా, జనాల మైండ్ సెట్ అది. ఆడ పలానా ఫ్రీగా ఐ క్యాంప్ పెట్టారు, డెంటల్ క్యాంప్ పెట్టారు, తర్వాత ఫ్రీ చెకప్ అంటే పొలోమని పరిగిస్తూ ఉంటారు జనాలు. అవును, తండోపతండాలుగా ఉంటారు జనాలు. సో యేసు ప్రభు కూడా రోజుకొక గ్రామానికి వెళ్తూ, రోజుకొక ఊరికి వెళ్తూ, ఆయన రోజు స్వస్థతలు, అద్భుతాలు, మహత్కార్యాలు, వాక్యం చెప్తూ వెళ్తున్నాడు. మినిమం రోజు ఆయన వెనకాల 100 మంది, 1000 మంది ఉండేటోళ్ళు. జనాలు బాగొస్తున్నారు, జనాలు బాగొస్తున్నారు. ఆ చర్చికి జనాలు బాగొస్తారు, అక్కడికే వెళ్తాం మేము. నమ్మకం లేదు, నువ్వు బాగుపడినట్టే. నువ్వు జనాలు వస్తున్నావని చర్చికి వెళ్ళావా? ఆడ పాస్టర్ గారు చాలా దూరంగా నుంచి ఇలా అంటాడు అని వెళ్తున్నావా? మైండ్ సెట్, మెచ్యూరిటీ చాలా ప్రాముఖ్యం. సో ఈ 1000 రోజులు దేవుడి చుట్టూ, యేసు ప్రభు చుట్టూ రోజు తిరిగారు చాలా మంది. మీరు గమనించారా? యేసు ప్రభు సిలువెక్కినప్పుడు ఒక్కరు లేరు. యేసు ప్రభు సిలువెక్కిన రోజు వచ్చారు, ఆయన పక్షాన్ని ఎవరు రాలా. ఊరికే ఈయన సిలువెట్టేస్తున్నట్టు చూద్దామని వచ్చారు. సో ఏం చూస్తాడు? నువ్వు చర్చకు వచ్చేది చూస్తాడా? నువ్వు రెడీ అయ్యేది చూస్తాడా? నువ్వు ఏం చేసేది చూస్తాడు? దేవుడి మందిరంలో అసలు ఏం చూడ్డు దేవుడు? ఒకటే, నీలో ఒకటే చూస్తాడు, విశ్వాసం. చెప్పండి అందరూ, వినబడలేదు.
వినబట్లేదు. ఎప్పుడు నువ్వు విశ్వాసాన్ని ఆపరేట్ చేస్తుంటావో అప్పుడు దేవుని సింహాసనాన్ని కదిలిస్తుంటావు. ఆమేన్. నువ్వు చర్చికొచ్చు రా, ఫైదా లేదు. నువ్వు ప్రార్థన చేయి, నో ఫైదా. నువ్వు వాక్యం చదువు, నో ఫైదా. నువ్వు పాటలు పాడు, నో 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 నో. అసలు నేను వాక్యం చెప్తా, నాకు విశ్వాసం లేదనుకో, నన్ను తీసి పక్కన పెడతాడు దేవుడు. అంత సింపుల్. వీడు అసలు అంటే ఏంటి విశ్వాసం అంటే? ఆయన వాక్యాన్ని నమ్మాలి, అంతే. వాట్ ఈస్ ఫెయిత్? ఆయన వాక్యాన్ని నమ్మాలి. యేసు ప్రభు అద్భుతాలు చేస్తున్నాడని నమ్మారు. ఆయన అద్భుతం చేస్తున్నాడని ఈ 1000 రోజులు అందరూ రోజు వచ్చారు. ఆయన జన సమూహము లేనిదే ఒక్కోసారి ఆయనకి విసుగు పుట్టిపోయి ఆయన జనాలకి తెలియకుండా వెనక నుంచి వెళ్ళిపోయి దాంకొని పడవకి వెళ్ళిపోయిన రోజులు ఉన్నాయి. సో ఎవరిని దేవుడు ఆనర్ చేశాడు, ఎవరిని దేవుడు కనపరిచాడు, ఎవరిని యేసు ప్రభు హెచ్చించాడని మనం గమనిస్తే ఈ 1000 రోజుల్లో రోజుకి 1, రోజుకి 3, రోజుకి నాకు తెలిసి దేవుడు ఎంతమందిని కనపరిచాడంటే ఐ కెన్ హార్డ్లీ కౌంట్ విత్ మై ఫింగర్స్. చెప్పండి, ఎవరెవరిని కనపరిచాడు యేసు ప్రభు? ఆ రక్తస్రావం గల స్త్రీని కనపరిచాడు. ఆమేన్. శతాధిపతిని గనపరిచాడు. ఆమేన్. కానాను స్త్రీని గనపరిచాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. సో మగ్దలేని మరియను దేవుడు గనపరిచాడు. ఆమేన్. ఒక స్త్రీ ఆమె పాదాల దగ్గర నూనె పోసి అత్తరు పోసి ఆయన కాళ్ళు కడిగింది, ఆమెను గనపరిచాడు. ఒక ఆమె వచ్చి అత్తరు తీసుకొని మళ్ళీ తల మీద నూనె పోసింది, అది ఆమెను దేవుడు కనపరిచాడు. ఒక ఆమె 2 కాసులు వేసింది. వీళ్ళందరూ ఎవరు తెలుసు? స్త్రీలే. వీళ్ళందరూ ఎవరు? ఆల్ ఉమెన్, ఓన్లీ 1-2 మెన్, అంతే. శతాధిపతిని చూసే ఒక్కడే, శతాధిపతి ఒక్కడే. వీళ్ళందరిలో కామన్ పాయింట్ ఏం తెలుసా? ఫెయిత్. ఏంటది? ఫెయిత్, ఫెయిత్, ఫెయిత్. ఒక పురుషుడిని మనం చూసాం కదా, దేవుడు అలాగే ఒక్కొక్క ఊరికి వెళ్ళి ఒక్కొక్కడిని పిక్ చేసుకున్నాడు. ఆల్ మెన్, అందరు పురుషులే. ఆమేన్. we need to honor them. మన పరలోకం వెళ్ళినప్పుడు వారిని ఆనర్ చేయాలి మనం. పేతురు వస్తావా అంటే వస్తానని వెళ్ళిపోయాడు. ఆయన గురించి ఏం చెప్పుకోవాలా? ఆయన్ని చూసి వెంటనే వాళ్ళు మారిపోయారు. వెంటనే 12 మంది యేసు ప్రభుని అలా వెంబడించేశారు. 3.5 సంవత్సరాలు రోజు ఆయన్ని వెంబడించారు. అప్పుడప్పుడు పేతురికి, యోహానికి, యోధాకి పురుగు దూరుతుంది మైండ్లో. ఏం దూరింది? పురుగు దూరింది. పరిచర్యకు వస్తున్నాడు, యేసు ప్రభుతో సేవకు వస్తున్నాడు, ఆయన బ్యాగులు మోస్తున్నాడు, ఆయన అన్నిటినీ చేస్తున్నాడు. ఒకసారి పురుగు దూరింది. యేసు ప్రభు అన్నాడు, నేను వెళ్ళే టైం వచ్చిందిరా అన్నాడు. నేను పంపినన్నాడు. ఏంటది? నేను పంపినట్టే. సాతానా పో వెనక్కి అన్నాడు. సో అదేంటాను, ఎవ్రీ డే యు నీడ్ టు క్యారీ ఫెయిత్. విశ్వాస పరిమాణాన్ని క్యారీ చేయాలా. నో మ్యాటర్ యేసు ప్రభుతో నడుస్తున్నారు, నో మ్యాటర్ ఆయన వెనక్కి వెళ్తున్నారు, నో మ్యాటర్ మీటింగ్లకు వచ్చారు, నో మ్యాటర్ క్రూసైడ్ మీటింగ్లకు వచ్చారు, నో మ్యాటర్ పెద్ద పెద్ద కాన్సర్ట్స్ని వాళ్ళు అటెండ్ అయ్యారు. కానీ ఒకరోజు డౌట్ వచ్చి అపనమ్మకం వచ్చింది. ఒక ఆయన అయితే మరి జైల్లో ఉండి, రాబోవు మెస్సయ్య నువ్వేనా, కనుక్కొని చెప్పంటారా నాకు అన్నాడు. అబ్బా, దేవుడు చాలా బాధపడ్డాడు యేసు ప్రభు. మీకు తెలుసా, ఆయనకి అసలు విశ్వాసం లేదు కదా, అందుకే ఆయన జైలుకి వెళ్ళి చూడడం కూడా చూడలే యేసు ప్రభు. వేరే ఊరికి వెళ్ళిపోయాడు. చెప్తున్నా, దేవుడు ఏం చూడడు మిమ్మల్ని, ఆయన చూసేది ఒకటే, విశ్వాసం. ఆమేన్, ఆమేన్. ఏంటి ఆ విశ్వాసం అంటే, ఆదివారమున సేవకుడు నీ జీవితంలో ఏ మాటలు రిలీజ్ చేస్తున్నాడో దాన్ని నువ్వు నమ్మడమే నేను ఎవరి గురించి అని చెప్తున్నానా? ఫిలిం యాక్టర్స్ గురించి అని చెప్తున్నానా? హీరోయిన్ల గురించి అని చెప్తున్నానా? నన్ను రక్షించి నన్ను కాపాడి నన్ను బ్రతికించిన దేవుడు గురించి చెప్తున్నా. అదే దేవుడు మిమ్మల్ని రక్షించాడు, అదే దేవుడు మిమ్మల్ని కాపాడుతున్నాడు, అదే దేవుడు మిమ్మల్ని బలపరుస్తున్నాడు. సేమ్ గాడ్ గురించి చెప్తున్నాను. ఆమేన్. మిమ్మల్ని రక్షించకుండా, మిమ్మల్ని కాపాడకుండా, మిమ్మల్ని బ్రతికించకుండా ఆ దేవుడి గురించి నేను మీకు చెప్పలేను. మిమ్మల్ని రక్షించాడు కాబట్టి ఇక్కడ ఉన్నారు, మిమ్మల్ని కాపాడాడు కాబట్టి మీరు ఇక్కడ ఉన్నారు, మిమ్మల్ని బాగు చేశాడు కాబట్టి మీరు ఇక్కడ ఉన్నారు. మిమ్మల్ని బాగు చేయకపోతే అసలు ఎవరు ఇక్కడ కూర్చోలేరు. నో వే. నిన్ను 1% ముట్టినా నువ్వు చర్చికి పరిగెత్తుకుంటూ వచ్చేస్తావు. నిన్ను 100% దేవుడు ముట్టబడలే, నిన్ను 1% ముట్టితే నువ్వు మిగతా 90% ఇక్కడికి వచ్చి బాగుపడతావు. ఆమేన్, ఆమేన్. ఎవరిని దేవుడు చర్చిలో ముట్టలా.
నిన్ను ఎక్కడో చెట్టు కింద ఉన్నప్పుడు ముట్టాడు. ఆమేన్. నువ్వు ఆ వీధిలో పోతున్నప్పుడు ముట్టాడు. నిన్ను ఇంట్లో ముట్టాడు, నీ రూమ్లో ముట్టాడు, బయట రోడ్డు మీద ముట్టాడు దేవుడు నిన్ను. పొలోమని చర్చికి పరిగెత్తుకుంటూ వచ్చావు. ఆమేన్. హల్లెలూయా. యా, ఎవ్వరూ కూడా ఎవరిని యేసు ప్రభు మందిరంలో ముట్ల. జక్కైనైనా, ఆమెనైనా, ఈమెనైనా ఎవరిని. కొందరైతే ఒక పాప అయితే చచ్చిపోయింది ఇంట్లో, వెళ్ళి యేసు ప్రభు చిన్నదానా పైకి లే అన్నాడు, లేచి కూర్చుంది, నేరుగా చర్చికి వచ్చేసింది. ఆమేన్, ఆమేన్. ఎవరైనా ఉన్నారు ఇక్కడ? మిమ్మల్ని నేను ఇంటి దగ్గర స్వస్థపరిచి, మిమ్మల్ని నేను ఇంటి దగ్గర ముట్టి, మిమ్మల్ని నేను ఇంటి దగ్గర బాగు చేసి, మిమ్మల్ని ఇంటి దగ్గర నేను వాక్యం చెప్పి బలపరిచినప్పుడు మీరందరూ చర్చికి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎనీవన్ దేర్? ఓ 1 2 3 4. ఆమేన్. యా, మిమ్మల్ని అందరూ నేను ఎక్కడ ముట్టాను? చర్చిలో కాదు, ఎక్కడో ఇంటి దగ్గర ముట్టాను. ద లార్డ్ టచ్డ్ యు వేర్ ఎవర్ యు ఆర్. నువ్వు ఎక్కడున్నావు అక్కడికి వచ్చి దేవుడు నిన్ను ముట్టాడు. నువ్వు నెక్స్ట్ ఎక్కడున్నావు? ఆయన సన్నిధికి వచ్చేసావు. ఆమేన్. హల్లెలూయా. సో మనం గమనిస్తే యేసు ప్రభు మనల్ని చూసేది ఒకటే, ఏం తెలుసా? విశ్వాసం. గట్టిగా చెప్పండి. నువ్వు నల్లగున్నా, తెల్లగున్నా, పొట్టుకున్నా, పొడుక్కున్నా, లావుగున్నా, సన్నగున్నా, నీలో దేవుడు కనుగొనేది ఏంటి? ఈ జిల్లాలో, ఈ స్టేట్లో, ఈ రాష్ట్రములో, ఈ ప్రాంతములో నాకు విశ్వాసము ఎవ్వళ్ళో కనపడలేదురా, వీళ్ళు తప్ప అంటున్నాడు యేసు ప్రభు. విశ్వాసము గలవాడిని ప్రతి ఒక్కడిని దేవుడు కనపరుస్తాడు. ఆమేన్. యా, హీ విల్ ఆనర్ హూ క్యారీస్ ఫెయిత్ ఎవ్రీ డే. ఒక ఆమె వచ్చి 2 కాసులు వేసింది, 2 రూపాయలు అనుకోండి, కాదు, ఆమె దగ్గర ఉన్నదంతా వేసేసింది. మనం వాక్యాలు చెప్పుకుంటాం కానీ ఎప్పుడు పాటించం. నాకే ఎప్పుడు ఇలా ఉన్నదంతా నేను వేద్దాం. ఆమేన్. నీకు ఆస్తిపాస్తులు ఉన్నాయి, ఇల్లులు, కార్లు, బండ్లు అని ఏమో చాలా ఉన్నాయి కదా. ఏదో ఒక రోజు ప్రభు మనకు అటు కృపనివ్వాలి, అటు మనసునివ్వాలి, అన్నీ అమ్మేసి దేవుడికి ఇచ్చేయాలి. ఒక్కరు కూడా ఆమేన్ అంటే, ఓ ఆమేన్, నిద్రపోండి, మంచిగా సుఖంగా ఉండండి, ఇల్లులు కొనుక్కొని, సొంత ఇల్లులు కొనుక్కొని, మంచి మంచి బట్టలు కొనుక్కొని హ్యాపీగా ఉండండి. దానికి కూడా ఒక రివార్డ్ ఉంటుంది. ఆ మనసు రావాలి మనకు. అన్నీ అమ్మేసి ప్రభుకి ఇచ్చేయాలని, ఉన్నవన్నీ అమ్మేసి ప్రభు, అసలు ఈ భూమి మీద మనం ఏం సంపాదించకపోవచ్చు, కూడా పోయేటప్పుడు ఎంటీగా వెళ్ళిపోవచ్చు, కానీ పరలోకము లేచి నిన్ను కనపరుస్తుంది. జాగ్రత్త. హల్లెలూయా. యా, ఆ మనసు ప్రభు మనకిస్తాడు. ఆ మనసు ప్రభు మనకిస్తాడు. ఆమేన్. సో మనందరిలో దేవుడు గమనించేదేంటి? అందరు చెప్పాలి. మనందరిలో దేవుడు గమనించేదేంటి? మనందరిలో చూసేదేంటి? మనందరిలో చెక్ చేసేదేంటి? మనందరిలో గమనించేదేంటి? మనందరిలో ఉండాల్సిందేంటి? యా, దట్స్ ఇట్, దట్స్ ఇట్, దట్స్ ఇట్. నీ కోట్లు, బంగళాలు, బిల్డింగ్లు, వజ్ర వైడూరాలు కాదు ఉండాల్సింది. మందిరానికి వచ్చినప్పుడు నీకు ఉండాల్సింది విశ్వాసం. అంతమంది 1000 మంది ఉన్నారు, ఒక్కడినే కనపరిచేది దేవుడు. ఎందుకు? వాళ్ళు ఏముంది? ఆమెలు ఏముంది? రక్తస్రావం గల స్త్రీలు ఏముంది? చూస్తే మొత్తం జబ్బులే. ఆమెను కనపరిచాడండి జబ్బుదాన్ని. ఒక బలహీనరాన్ని కనపరిచాడండి దేవుడు. ఒక అనారోగ్యముతో రక్తము కారుతున్నటువంటి స్త్రీని కనపరిచి, ఎవడన్నా కనపరుస్తారట? నో, బట్ ద లార్డ్ జీసస్ ఆనర్డ్ హర్ ఫెయిత్. ఆమేన్, ఆమేన్. సో ఏం చూస్తున్నాడు ఈరోజు విశ్వాసుల్లో దేవుడు? అమ్మా, విశ్వాసుల్లో ఏం చూస్తున్నాడు? విశ్వాసుల్లో ఏం చూస్తున్నాడు? సేవకుల్లో దేవుడు ఏం చూస్తున్నాడు? ఎవరినైనా, నువ్వు సేవకుడు అయినా, నువ్వు దేవుని బిడ్డవైనా, కుమార్తెవైనా, కొడుకువైనా, నీలో ఏం చూస్తాడు దేవుడు? అది లేదా ఆ రోజు నీలో కౌంట్ లేదని అర్థం. గుర్తుపెట్టుకో. యు ఆర్ absent ఆన్ ద డే. If you are not applying your faith, if you are not operating your faith, if you are not practicing your faith, you are absent on that day. నీవు నీ ఆత్మీయ జీవితంలో ఏమై ఉన్నావు? absent అయి ఉన్నావు. You are absent. You are totally absent. యేసు ప్రభు నాన్ స్టాప్ మినిస్ట్రీ ఎన్నో చేశాడు? 1013-1200 రోజులు చేశాడు. మనం ఆదివారం మాత్రమే పరిచయం చేస్తున్నాం. వాట్ అబౌట్ మండే టు సాటర్డే? నో, వీఆర్ నాట్ డూయింగ్. ఆదివారం ఒక్కరోజు తింటే వారం అంతా సరిపోద్దా?
సరిపోదు. ఆదివారం ఒక్కరోజు ప్రార్థన చేస్తే వారం అంతా సరిపోద్దా? సరిపోదు. ఆదివారం ఒక్కరోజు తింటే వారం అంతా సంతోషంగా ఉంటామా? సరిపోదు. ఎందుకంటే మన ప్రాణానికి కూడా తగలడ్డాడు. వాడి పేరు ఏం పేరు? అపవాది. వాడి పేరు ఏం పేరు? లూసిఫర్ గాడు, అపవాది. వాడి సైన్యం, వాడి బ్యాచ్, వాడి హంగామా, వాడి యొక్క ఎన్నో ఉంటాయి వాడివి. నిద్రలేసి మన విశ్వాసాన్ని తీసిపడేయడమే. ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు కళ్ళు తెరిచావా నీకు అవిశ్వాసం వస్తుంది, నువ్వు కళ్ళు మూసుకున్నావా నీకు విశ్వాసం వస్తుంది. ఆమేన్. ఆమేన్. Yeah, when you open your eyes, look at her, she is sleeping. అనిపిస్తుంది. అంతే. మన ఒక దైవజనుని కలిసినప్పుడు అలా శిష్యులు వాళ్ళు వీళ్ళు చెప్తా ఉన్నారు, అయ్యగారు రోజుకి 20 గంటలు ప్రార్థనలో ఉంటారన్నాడు. వామ్మో, ఎన్ని గంటలు? రోజుకి ఎన్ని గంటలు? రోజుకి ఎన్ని గంటలు? 24 గంటల్లో రోజుకి 20 గంటలు ప్రార్థనలో ఉంటా అంట ఆయన. మిగతా 4 గంటలు ఏం చేస్తాడు? 1 గంట తిని 3 గంటలు అంటే పనుకుంటాడు, మళ్ళీ లేచి 20 గంటలు ప్రార్థన చేస్తాడంట. వామ్మో, మనం 20 గంటలు పనుకొని మిగతా ఒక తినడానికి, ఒకటి ఇల్లు చెప్పుకోవడానికి, ఓయమ్మ మనం చేసేది మొత్తం టైం వేస్ట్ తప్ప ఏమీ లేదు. మేబీ లాస్ట్ నైట్ బిఫోర్ డే ఆర్ వాట్ ఎవర్, ఎప్పుడైనా సమయమును పోనీ బాగా సమయం. ఎవరన్నా గడియారాన్ని ఆపగలరా? నువ్వు గడియారాన్ని ఆపచ్చు, ఎట్లా? సెల్ తీసేసి. కానీ ఈ భూమిని ఆపలేవు, ఈ క్లాక్, స్పిరిచువల్ క్లాక్ని ఆపలేవు. నువ్వు ఆపకుండా ఏం చేయాలంటే దాంతోపాటు వెళ్ళిపోవాలి, లేదా దానికన్నా ముందు వెళ్ళిపోవాలి. ఆమేన్. ఆమేన్. యేసు ప్రభు మనందరిలో ఏం చూడాలనుకుంటున్నాడు? ఇక్కడ ఇంత ముందు కూర్చున్నారు కదా, దేవుడు మీలో ఏం వెతుకుతాడు? వినబట్లే? అదే 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 అది 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 ఉండాలి మనలో. ఏదైనా ఒక శ్రమ వచ్చింది, నువ్వు చేస్తావు ప్రభా. ఏదైనా ఒక శోధన వచ్చింది, నువ్వు చేస్తావు ప్రభా. ఏదైనా ఒక రోగం వచ్చింది, నువ్వు చేస్తావు ప్రభా. ఏమో దేవుని చిత్తం, ముడతాడో ముట్టడు, ముట్టడకపోతే పోతాడు, ముడితే ఉంటాడు. సగం విశ్వాసపు మాటలు పొద్దున, మధ్యాహ్నం అవిశ్వాసపు మాటలు, రాత్రి ఇంకా చెప్పబడలే. ఏం చేస్తాడు ఈ దేవుడు, అన్నీ పోతాయి ఇవన్నీ. దేవుడు అలాంటి వాళ్ళని అసలు పట్టించుకోడు. గుర్తుపెట్టుకోండి, 100 మంది 100 మంది ఉన్నప్పుడు కూడా దేవుడు ఎవరిని వెతికాడు? విశ్వాసం. విశ్వాసం ఉంటే ఒకసారి చేయబట్టుకో, దాదా లే ఇట్లా లేపి లేపి లేపి, ఇదిగో ఈమె మీ అందరికంటే విశ్వాసము గలది అన్నాడు యేసయ్య. ఎంతమందిలో ఆయనకి విశ్వాసం కనబడింది ఆ మీటింగ్ లో? చెప్పాలి. పక్క రోజు ఒక్కరే వస్తున్నారు చర్చికి. నువ్వు ఎక్కడన్నా ఉండు, నువ్వు లాస్ట్కు మూల కూర్చో, నీలో యేసు ప్రభువుకు విశ్వాసం కనబడిందా? సిస్టర్ మీరు ఇట్ట రండి ఒకసారి అని తీసుకొచ్చి, ఇదిగో మీ అందరికంటే ఈమెకేముంది? మీ అందరికంటే ఆస్తి ఈమెకుందా? అంత సీన్ లేదు. మీ అందరికంటే తెల్లగా ఉందా? అంత సీన్ లేదు. మీ అందరికంటే హైట్ ఉందా? మీ అందరికంటే ఏ క్వాలిఫికేషన్లో ఈమె ఎక్కువ కాకపోయి ఉండొచ్చు, కానీ మీ అందరికంటే ఒక క్వాలిఫికేషన్లో ఈమె ఎక్కువ ఉంది. దాని పేరు ఏం పేరు? ఏం చూపించడానికి ట్రై చేయకండి, ఏం చూపించడానికి ట్రై చేయకండి. నీ విశ్వాసాన్ని కాపాడుకుంటా ఉండు. దేవుడు ఆ విశ్వాసాన్ని చూసి గణపరుస్తాడు. ఆమేన్. దేవా నన్ను గణపరచు అంటావు కదా, మనలో ఏముంటే గణపరుస్తాడు ప్రభు? చెప్పాలి. అందుకే శ్రమలు పెడతాడు దేవుడు నీలో, అందుకనే శ్రమల పాలు చేస్తాడు, అందుకనే కొన్నిసార్లు అపవాదికి అప్పగిస్తాడు, అందుకని కొన్నిసార్లు రోగాలు వస్తాయి, అందుకనే కొన్నిసార్లు గాఢాంధకార పులులోకి వెళ్తావు, అందుకనే కొన్నిసార్లు అగ్నిగుండాల్లోకి వెళ్తావు, అందుకని కొన్నిసార్లు సింహాల గుహలోకి వెళ్తావు, అందుకనే కొన్నిసార్లు ఎడారులో ఉంటావు. టు బ్రింగ్ అవుట్ యువర్ ఫెయిత్. ఆమేన్. ఎందుకు కష్టాల పాలు చేసావు? ఎందుకు నన్ను అప్పుల పాలు చేసావు? ఎందుకు నన్ను ఇట చేసావు? ఎందుకు నన్ను పాడు చేసావు? ఎందుకు నన్ను వదిలేసావు? ఇవన్నీ అడగబాకండి అసలు దేవుడిని. వేస్ట్. ఇవన్నీ జవాబు రావు మీకు. ఆమేన్. దేవుడు సింహాల గుహలోకి వెళ్ళమంటే ఏం చేయాలి? వెళ్ళిపోవాలా. దేవుడు అగ్నిగుండములోకి వెళ్ళమంటే వెళ్ళిపోవాలా. దేవుడు గాఢాంధకారపు లోయలోకి వెళ్ళమంటే, దేవుడు పరీక్ష గుండా వెళ్ళమంటే
దేవుడు ఫెయిల్యూర్ గుండా వెళ్ళమంటే, దేవుడు అవమానాల గుండా వెళ్ళమంటే వినబట్టలే. దేవుడు నిందల గుండా వెళ్ళమంటే, దేవుడు అందరి ముందు నిలబడమంటే, అవమంటే, అందరి ముందు పరువు పోవాలని నువ్వు నిర్ణయించబడితే అవ్వాలి. దెన్ యువర్ ఫెయిత్ విల్ కమ్ అవుట్. రాజా, మా దేవుడు రక్షించగల సమర్థుడు. ఏంది అగ్నిగుండం నుంచి కూడా కాపాడతాడు మీ దేవుడు? ఒరే పిచ్చోడా, మా దేవుడు దహించు అగ్ని మీకు తెలియట్లేదు. When you know the truth will set you free. Amen. నీ దేవుడు దహించు అగ్ని అయితే ఈ లోకములో ఉన్న అగ్నిని చూసి నువ్వు భయపడవు. నీ దేవుడని సింహమని నీకు తెలిస్తే ఈ సింహాల గుహలో 100 వేలైన నువ్వు భయపడవు. ఈ లోకములో శ్రమలున్నాయని నీకు తెలిసిన శ్రమల పాలైనా యేసు ప్రభు ఒక మాట అంటున్నాడు, ఈ లోకములో శ్రమలున్నాయి, కానీ ఆ శ్రమలను ఏం చేశాను? ఈ లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం వహించుడి, నేను లోకమును జయించి ఉన్నానన్నాడు. ఆమేన్. యేసు ప్రభు శ్రమలు జయించాడా లేదా? యేసు ప్రభు శోధన జయించాడా లేదా? మనం కూడా జయిస్తాం. ఆమేన్. ప్రతి శోధన మనం కూడా, ప్రతి రోగాన్ని మనం కూడా, ప్రతి అప్పుల్ని మనం కూడా, ప్రతి వ్యాధిని మనం కూడా, ప్రతి ఇబ్బందుల్ని మనం కూడా. వాక్యం తెలియకపోతే పలకలేవు. చెప్పినా కదా, వాక్యం తెలియకపోతే నువ్వు ఏం మాట్లాడతావో నీకే. ఏమ్మా బాగున్నావు అంటే ఏదో. కొందరంటే ఎలా ఉన్నా అంటే దేవుని కృప చాలా బాగున్నానంటారు. వాళ్ళకి వాక్యం తెలుసు. వాళ్ళకేం తెలుసు? నీకు చదువు రాకపోయినా చదువు వచ్చినా వాక్యాన్ని వింటా ఉండు, పలుకుతా ఉండు, వాక్యాన్ని వింటా ఉండు, పలుకుతా ఉండు, వాక్యం వింటా ఉండు, పలుకుతా ఉండు. నెవర్ కీప్ యువర్ మౌత్ షట్. నెవర్ కీప్ యువర్ మౌత్ షట్. తెలుగులో మరి పచ్చిగుంటది, నోరు మూసుకొని గమ్ముగా ఉండకని. చాలా మంది నోరు మూసుకో అంటారు. అది మూసుకున్నావా అయిపోయింది, నీ జీవితం ఆగిపోద్ది. పలుకుతా ఉండు వాక్యాలని. ఆమేన్. ఏంది నీ పేరు సింహమా? మా డాడీ పేరు కూడా సింహమే. ఏంది నీ పేరు? నువ్వు అగ్నే. మా నాయన పేరు కూడా అగ్నే. మాట్లాడు అట్లా మాట్లాడు. ఓ అమ్మ, ఇప్పుడు నేను బతుకునో, ఇప్పుడు నేను సస్తానో సావనో, ఇప్పుడు నేను ఉంటానో ఉండనో, ఇప్పుడు నేను పోతానో పోండనో, రేపు ఏమవుద్దు ఏమో, దేవుని చిత్తం ఏమోయింది. అయోమయంలో ఉండి బతకండి, అనుమానముతో ఉండి బతకండి, శోధనలో ఉండి బతకండి, టెన్షన్తో బతకండి, ఇబ్బందులతో బతకండి, భయముతో బతకండి. నీ దేవుడు చాలా గొప్పోడు. ఆమేన్. థ్యాంక్ యూ. కూర్చో. ఎస్, మనలో ఏం కనపడాలి దేవుడికి? చెప్పాలి. మీలో కూడా నాకు విశ్వాసం కనపడితే నేను చాలా సంతోషిస్తాను. మీరు కూడా విశ్వాసపు మాటలు మాట్లాడుతుంటే నేను చాలా ఆనందిస్తాను. ఎ సర్మన్ ఈజ్ నాట్ వ్యాలిడ్ ఫర్ ఓన్లీ 1 వీక్. ఒక వాక్యము కేవలం ఒక వారానికి మాత్రమే పరిమితం కాదు. నువ్వు ఎన్ని రోజులు దాన్ని వాడుకుంటే అన్ని రోజులు పనిచేస్తుంది. ఆమేన్. వాడడం మానేస్తే సో వాక్యాన్ని వాడటము మానకు. యూస్ ద వర్డ్ ఫర్ ఎవ్రీథింగ్. యూస్ ద వర్డ్ ఫర్ ఎవ్రీథింగ్. మనందరిలో ప్రభు ఏం చూస్తాడు చెప్పాలి? స్త్రీల్లో ఏం చూస్తాడు? పురుషుల్లో ఏం చూస్తాడు? యవనస్తుల్లో దేవుడు ఏం చూస్తాడు? వృద్ధుల్లో దేవుడు ఏం చూస్తాడు? చిన్నపిల్లల్లో దేవుడు ఏం చూస్తాడు? ఎవరిని వదిలిపెట్టడు. ఎవరిని వదిలిపెట్టడు. అందరు చిన్నపిల్లలు ఆయన దగ్గరికి పరిగెత్తడానికి వచ్చారు. పరిగెత్తుకుంటూ వస్తే పేతురు ఆపేశాడు. నాన్న, వాళ్ళు పిల్లలు నా దగ్గరికి వస్తున్నారు విశ్వాసంతో, వాళ్ళని లోపలికి రాని నాన్న అన్నాడు. వాళ్ళని కొంచెం పంపి అన్నాడు. సో ఈరోజు మనం గమనిస్తే, స్టార్ట్ యువర్ డే విత్ ఫెయిత్. ఆమేన్. విశ్వాసముతో మీరు నీ దినాన్ని ప్రారంభించు. టుడే ద లార్డ్ ఈజ్ రిలీజింగ్ ఎ డోర్ ఆఫ్ హోప్. నిరీక్షణ తలుపు, నిరీక్షణ ద్వారమును దేవుడు మీ కొరకు తెరుస్తున్నాడు. ఆమేన్. ఆమేన్. నిన్న రాత్రి ఒక న్యూస్ చూస్తూ నేను ఆశ్చర్యపోయాను. అనంతపూరు ఆ సైడు గుత్తి దగ్గర ఒక ఎర్ర నేల ఉంది. ఆ ఎర్ర నేలలో అక్కడక్కడ జనాలు కనిపిస్తూ ఉన్నారు. ఏంట్రా అని చూస్తే
డైమండ్స్ దొరుకుతున్నాయంట. ఏంటయ్యి? ఇక దొరికినట్టే మనకు. డైమండ్స్ దొరుకుతూ అందరూ మట్టి జల్లించుకుంటూ అబ్బా నాకు దొరికింది అందరూ చూపిస్తున్నారు. పోయి దాన్ని అమ్మేసి డబ్బులు చూపించింట. ఎవరు చూపించారు? అందరూ ఒక మాట ఫ్రీక్వెంట్గా వాడడం నేను విన్నాను. ఏంట మాట తెలుసా? అదృష్టం బాగుంటే జాక్పాట్ తగులుతుంది అని. అదృష్టం, లాటరీ, అదృష్టం. లైఫ్లో గుర్తుపెట్టుకుని క్రైస్తవుడు ఈ మాట వాడకూడదు. ఇట్ ఈస్ సిన్ అండ్ ఇట్ ఈస్ అబామినేషన్. అదృష్టం చెప్పండి అందరూ, మర్చిపో. అస్సలు లైఫ్లో ఈ పదం వాడకండి. అదృష్టం అంటే ఏంటి? 10 మందిలో ఒక లాటరీ పిక్ చేయడం, దాన్ని అదృష్టం అంటారు. అవునా? 10 మందిలో ఒకరిని లేపి అబ్బా వాడు అదృష్టవంతుడురా. అదృష్టం అంటే అసలు అంటే నీ మీద క్రెడిట్ వెళ్తుంది, అది దేవుడికి క్రెడిట్ రాదు. క్రైస్తవులు ఎవరు అదృష్టవంతులు కాదు. ఆమెన్. క్రైస్తవులు అందరూ ఆశీర్వదింపబడిన వాళ్ళు. ఆమెన్. దేవుడు ఇక్కడ ఒక్కరినే దీవిస్తాడా? దేవుడు ఇక్కడ ఒక్కడనే ముడతాడా? మరి అందరూ మరి ఒక్కడైతే అదృష్టవంతుడు అంటారు. అందరు బ్లెస్ అయితే ఆశీర్వదింపబడిన వాళ్ళు అవుతారు. ఆమెన్. మనకు పూర్వీకులు, పితరులు, స్కూల్ ఎఫెక్ట్, కాలేజ్ ఎఫెక్ట్, ముసలమ్మల ఎఫెక్ట్, పల్లెటూరుల ఎఫెక్ట్ ఏమైతే తెలుసా? అదృష్టం బాగుంటే తగులుతుంది, లేదంటే తగలదు అంటాం. చూద్దాం, అయితే అయినట్టు, లేదంటే లేదు అంటాం. సో వై యువర్ డిపెండింగ్ ఆన్ యువర్ ఫేట్? ఎందుకు నీ మీద నువ్వు ఆధారపడుతున్నావు? ఎందుకు నీ తలరాత మీద ఆధారపడుతున్నావు? ఎందుకు అలా అంటున్నారు? అదృష్టం అండి అంటే పొద్దున్న ఎర్ర టెండలో కూర్చొని రాత్రి దాకా వాళ్ళు ఏం చేస్తారంట, ఇసుకని జల్లెడ పడితే డైమండ్స్ దొరుకుతున్నాయంట. నేను అన్నాను మీకు నడవదు అవన్నీ. నెవర్ డిపెండ్ ఆన్ దిస్ ఫేట్. అదృష్టం మీద ఎప్పుడు ఆధారపడకండి. పక్కన చెప్పండి, అదృష్టం అనే మాట అసలు వాడక. గట్టిగా చెప్పచ్చుగా, అదృష్టం అనే మాటను అస్సలు మాట్లాడబాకండి. అదృష్టం అనే మాట అసలు మనం మాట్లాడకూడదు. వీఆర్ బ్లెస్డ్ ఇన్ జీసస్ నేమ్. ఆమేన్. చూడండి, దేవుడు ఈరోజు ఒక ద్వారం తెరుస్తున్నాడు. ఎందుకంటే మనము ఎన్నో ద్వారాల దగ్గర ఎదురు చూస్తున్నాం. కొన్నిసార్లు మనం మిలిటరీలో చూస్తే మిలిటరీ సెలక్షన్స్ జరుగుతాయి. ఎంతో మంది యవనస్తులు అక్కడ ఏఓసీలో వాళ్ళు ఏం చేస్తుంటారు, ఆ డోర్ ఓపెన్ అయితే లోపలికి వెళ్దామని ఎదురు చూస్తుంటారు. దాన్ని ఏమంటారు తెలుసా? ఉద్యోగ ద్వారాలు అంటారు. ఒక ఉద్యోగము తెరవబడితే లోపలికి వెళ్దాం, ఒక ఉద్యోగ ద్వారం లోపల తెరవబడితే లోపలికి వెళ్దామని ఆ ద్వారం మీద ఆధారపడుతుంటారు. కొందరు సెలెక్ట్ అవుతారు, కొందరు సెలెక్ట్ అవ్వరు. ఎన్నోసార్లు మీ ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది ఉద్యోగాల్లో ఇంటర్వ్యూలు, ఎంఎన్సి కంపెనీస్లో రకరకాలుగా మీరు ఇంటర్వ్యూ ఇచ్చారు. చాలాసార్లు ఇంటర్వ్యూ దాకా వెళ్తారు, ఎవరు ఆఫీస్ లోపలికి మిమ్మల్ని ఆహ్వానించకపోయి ఉండొచ్చు. మెనీ టైమ్స్ యూ అటెండెడ్ ఇంటర్వ్యూస్. ఎన్నోసార్లు నువ్వు ఇంటర్వ్యూ అటెండ్ అయ్యావు, కానీ ఎవడో డోర్ తెరవకపోతే నీకు ఉద్యోగము రాదు. ఎవడో ఒకడు బిజినెస్ కాంట్రాక్ట్ మనకి ఇవ్వకపోతే మనకు డోరు తెరవబడదు. ఒక అద్భుతం, ఒక డాక్టర్ మనకు అపాయింట్మెంట్ ఇవ్వకపోతే మనకు డోరు తెరవబడదు. ఎవరో ఒకరు మనకు స్కూల్లో డోర్ తెరవకపోతే మనము స్కూల్లోకి ఎంటర్ అవ్వలేము. సో ఎక్కడ చూసినా ఒక ద్వారం మనకు అడ్డుగా ఉంది. ఉందా లేదా? వాడు తీస్తే లోపలికి పోదాం అనుకోవచ్చు, వాడు తీస్తే లోపలికి వెళ్దాం అనుకోవచ్చు, కానీ వాడు తీడాయా. ఎంతో మంది ఎదురు చూస్తూ ఉంటారు. ఈరోజు చూడండి, మీరు ఎంతమంది చర్చకు వచ్చారు కదా, ఒక్కరిన డోర్ వేసారు మీకు మీ ముఖం మీద? వేసారా? వినబడలా? ఈ డోర్ని మీరు గ్రహించాలి. మీరు రాకముందు తెరవబడుతుంది డోరు. ఆమెన్, ఆమెన్. అందరు వెళ్ళిన తర్వాత ఈ డోరు మూయబడుతుంది. హల్లెలూయా. సో ఈ డోర్ కొరకు మీరు పాకులాడాలి. ఏదో వాడు తెరవని వాడు డోర్ కొరకు నువ్వు ఎందుకు పాకులాడుతావు? వాడు ద్వారం తెరవలేదు, వీడు ద్వారం తెరవలేదు, వాడు డబ్బులు లేదు, ఈడు డబ్బులు లేదు, వాడు ముట్టలేదు, ఈడు ముట్టలేదు, వాడు తాకలేదు, వాడు ఫోన్ చేయలేదు, ఈడు ఫోన్ చేయలేదు, వాడు మాట్లాడలేదు, ఈడు మాట్లాడలేదని యు ఆర్ డిపెండింగ్ ఆన్ మెనీ అదర్ డోర్స్. ఇద్దరు లేస్తేవే కదా ఎవడు పనిస్తాడు,
ఎవడు ఉద్యోగానికి పిలుస్తాడు, ఎవడు నాకు ఒక బిజినెస్ ఇస్తాడు, ఎవడు నన్ను చేర్చుకుంటాడు, ఇదే ఈ వేరే వాడి డోర్ల మీద ఆధారపడుతున్నాం మనం ఎవరు తెలుసా? దేవుని పిల్లలం. ఆమేన్, ఆమేన్. హూ యు ఆర్? ఎవరు మనం? దేవుని పిల్లలం. మనమందరం ఎవరమో అంటే దేవుని పిల్లలైంది వేరే వాళ్ళ మీద ఆధారపడేది చాలా బాధగా ఉంది. వాడు చూస్తే అపాయింట్మెంట్ ఇవ్వడు, వీడు చూస్తే అపాయింట్మెంట్ ఇవ్వడు. ఏంటి ప్రభువా, ఈ లైఫ్ అంతా వేరే వాళ్ళ మీదే ఆధారపడాలా? ఈ లైఫ్ అంతా వేరే వాళ్ళ మీద వాడు డోర్ తెరిస్తేనే. చాలా మంది పాపం పురుషులు కొన్ని వాటికి బాగా ప్రేమించి బానిస అయిపోయి పొద్దున్నే వాటి మీద నిలబడుకుంటా ఉంటారు. ఎప్పుడెప్పుడు తెరిచి షటర్ తెరుస్తారు, లోపలికి వెళ్ళిపోదామని. నేను అంటాను, ఆ డోర్ తెరవని డోర్ కోసం ఎందుకురా ప్రాకులాడుతావు నువ్వు? But today God is telling you one thing. I will open a door of hope. ఇప్పుడు మిమ్మల్ని అందరినీ బయట ఇంకా వస్తుంటారు చాలా మంది, ఇంకా భక్తులు వస్తుంటారులే, కానీ మిమ్మల్ని అందరినీ అక్కడ బయట పెట్టి తలుపేస్తే ఎట్లుంటుంది? ఈ పాస్టర్కి చాలా కొవ్వు, ఈ సంఘస్థులందరికీ చాలా కొవ్వు అనుకుని మీరేం చేస్తారు? ఈ చర్చికి కాపుతూ ఇంకో చర్చి అవతల నాటి వెళ్ళిపోతారు. అదే ఉద్యోగం డోర్ తెరవకపోతే వెళ్తారా? వెళ్ళరా? ఒక వ్యాపారమస్తుడు, ఒక బిజినెస్ మ్యాన్ మిమ్మల్ని పిలిచి గంట వెయిట్ చేపిస్తే మీరు ఉంటారా? వెళ్ళిపోతారా? ఖచ్చితంగా ఉంటారు. నీకు 1 కోటి రూపాయలు ఇస్తాను, నువ్వు వెయిట్ చేయవు 10 గంటలు అంటే, 10 గంటలు కాదు 15 గంటలనే వెయిట్ చేస్తాను, నువ్వు రిలాక్స్గా రండి పని చూసుకుని అంటారు. దిస్ డోర్ అంటే ఈ డోర్ కాదు, చర్చ్ డోర్ కాదు నేను చెప్పేది. ఈ డోర్ గురించి నేను ఈ చెక్క డోర్లు ఇవన్నీ దట్స్ నాట్ ఎ బిగ్ డీల్. బట్ ఒకటి విషయం గుర్తుపెట్టుకోండి, నువ్వు ఈ భూమి ముందు దేవుని బిడ్డవైండి కూడా ఎన్నో ద్వారాల కొరకు ఎదురు చూస్తున్నావు. నా కొరకు ఒక ద్వారం తెరవబడితే బాగుండేదని. ఒక డోర్ నీ లైఫ్లో మూయవేయబడితే, ఉద్యోగం అనే డోరు, నువ్వు 3-4 నెలలు 10 నెలలు ఇంట్లో కూర్చుంటావు, సంవత్సరం ఇంట్లో కూర్చుంటావు. నీ జీవితంలో బిజినెస్ డోర్లు మూయబడితే ఏమై తెలుసా? నీకు తెలియకుండానే నువ్వు ఏమైపోతావు? ఆగిపోతావు. వాడెవడో డోర్ తెరిస్తే పోదాం అనుకుంటావు. నో 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 నో. ఈరోజు నా ప్రభు యొక్క బాధ ఏం తెలుసా? నేనుండగా నువ్వు ఎందుకు వేరే ద్వారాలని ఆధారపడుతున్నావు? నేనుండగా నువ్వు ఇంకా ఎందుకు వేరే ద్వారాల మీద ఆధారపడుతున్నావు? వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు, వాళ్ళు వస్తారు, వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారని ఎందుకు నువ్వు ఎదురు చూస్తున్నావు? సో వై యూ పీపుల్ ఆర్ డిపెండింగ్ ఆన్ ద వరల్డ్లీ డోర్స్? నాకు ఒక ఉద్యోగం ఇవ్వండి, నాకు ఒక జాబ్ ఇవ్వండి, నాకు ఒక పని ఇవ్వండి, నాకు ఒక బిజినెస్ ఇవ్వండి అని మనం ఎన్నో డోర్ల దగ్గరికి వెళ్ళి, ఎన్నో గడపల దగ్గరికి వెళ్ళి అడిగిన రోజులు ఉన్నాయి. ఒక్కొక్క డోరు మనల్ని అవమానిస్తుంది, ఒక్కొక్క డోరు మనల్ని నిందిస్తుంది, ఒక్కొక్క డోరు మనల్ని అవమానపరుస్తుంది, ఒక్కొక్క డోరు మనల్ని ఏడిపిస్తుంది, ఒక్కొక్క డోరు మనల్ని ఏం చేస్తుంది? బలహీనపరుస్తుంది. ఒకరు ఎవరైనా ఉద్యోగానికి ఇంటర్వ్యూకి వెళ్ళారనుకోండి, ఇంటర్వ్యూ అయిపోయింది, విల్ కాల్ యూ బ్యాక్ అంటారు చాలామంది. మళ్ళీ ఫోన్ చేస్తాం బోండి అంటారు. ఏం చేస్తావు? నువ్వు వెళ్ళిపోయి వచ్చేస్తావు. వచ్చేసినప్పుడు వాళ్ళు నిరుత్సాహంతో వస్తావు, ఎందుకంటే నీ ముఖం మీద డోర్ వేసి ఉంటారు, నీ జీవితం మీద డోర్ వేసి ఉంటారు. ఇన్ని సంవత్సరాలు మనం అనేక ద్వారాల మీద ఆధారపడ్డాం, ఇన్ని సంవత్సరాలు అనేక డోర్ల మీద మనం ఆధారపడ్డాం, ఇన్ని సంవత్సరాలు అనేకమైన వాటి మీద మనం ఆధారపడ్డాం. ఈరోజు మన ఆధారం మారిపోబోతుంది. ఆమేన్. మన నిరీక్షణ మారిపోబోతుంది. ఆమేన్. మన ధైర్యం మారిపోబోతుంది. ఆమేన్. మన నమ్మకం మారిపోబోతుంది. ఆమేన్. మన విశ్వాసం మారిపోబోతుంది. ఆమేన్. మనం దేని మీద నమ్మడమో దాన్ని మారిపోబోతుంది. ఆమేన్. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. సో లెట్స్ గో టు 1 Peter 2:9. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి. ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతిరి. Let's read it in English. Yeah. But you are a chosen generation, a royal priesthood, and holy nation, a peculiar people, that you should show forth the praises of him who hath called you out of darkness into his marvelous light. Wow. దేవుడు నిన్ను ఎక్కడి నుంచి పిలిచాడు తెలుసా? చీకటిలో బంధింపబడిన నిన్ను
కొన్నిసార్లు అపవాది ఏం చేస్తుంది తెలుసా? నిన్ను చీకట్లో పెట్టి రూమ్ వేసి తలుపేసేస్తుంది. సమ్టైమ్స్ యు ఆర్ బ్లాక్డ్, సమ్టైమ్స్ యు ఆర్ అటాక్డ్, సమ్టైమ్స్ యువర్ సీక్రెట్ లైఫ్ ఈజ్ వెరీ డేంజర్. ఎవరైనా తలుపులు వేసుకొని పాపం చేస్తారు. యు క్లోజ్ ద డోర్, యు క్లోజ్ ద డోర్. అపవాది ఎన్నో రకాలుగా నిన్ను ఎక్కడికి వెళ్లకుండా, ఉద్యోగానికి, వ్యాపారాలకి, తర్వాత చదువుకోకుండా, నిన్ను ముందుకు వెళ్ళనీయకుండా, మందిరానికి వెళ్ళనీయకుండా అపవాదిగాడు డోర్లు వేసి నిన్ను బ్లాక్ చేస్తాడు. దట్ మీన్స్ ఆన్ దట్ టైమ్ యు ఆర్ ఇన్ డార్క్నెస్. నువ్వు చీకట్లో ఉన్నావు. అప్పుడు చీకటి అనే రూమ్ లో నిన్ను అపవాది పెట్టేసి తలుపేసేసాడు. ఈరోజు ఒక దేవుడు ఒక ద్వారం తెరుస్తున్నాడు. ఆ ద్వారం పేరు ఏం పేరు తెలుసా? డోర్ ఆఫ్ ఎ హోప్. ఆమేన్. నిరీక్షణ ద్వారమును దేవుడు తెరుస్తున్నాడు. ఆమేన్, ఆమేన్. నువ్వు ఈ రూమ్ లో తలుపేసి నిన్ను బంధిస్తే బయట ఏం జరుగుతుందో నీకు తెలియదు, బయట ఎవరు వస్తున్నారో నీకు తెలియదు, బయట ఎలా ఉందో నీకు తెలియదు. అసలు అపవాదిగాడు ఎన్నో కుటుంబాలని అట్లా రూమ్ లో వేసి బంధించి లాక్ చేసేసాడు. ఈరోజు దేవుడు ఆ తలుపులు పగలగొట్టబోతున్నాడు. ఆమేన్, ఆమేన్. కొన్నిసార్లు ఏం చేస్తాం తెలుసా? మనం ఆ చీకటి ఎలా ఉంటుందని అలా అమ్మా తొంగి చూస్తాం, లోపలికి వెళ్ళి అదేం లోపల లాగేస్తుంది, తలుపేసేస్తుంది. అదేం చేస్తుంది? లోపలికి లాగా తలుపేసేస్తుంది. సో డెవిల్ ఈస్ ట్రైయింగ్ టు లాక్ యువర్ డోర్. కానీ దేవుడు నీకు ఒక ద్వారం తెరుస్తున్నాడు. దాని పేరు ఏం పేరు తెలుసా? నిరీక్షణ ద్వారం. ఆమేన్. బంధకాల్లో ఉండి నిరీక్షణ గలవారులారా మరలా మీ కోటలోకి మీరు ప్రవేశించుడి. చీకటి గదిలో ఉన్నావా, రహస్య గదిలో ఉన్నావా, పాపపు గదిలో ఉన్నావా, శోధన గదిలో ఉన్నావా, ఇబ్బందుల గదిలో ఉన్నావా, ఆ గది తలుపులు దేవుడు పగలగొడుతున్నాడు. ఆమేన్. I call you from darkness into a marvelous light. నరకానికి కూడా ఒక ద్వారం ఉంది తెలుసా? పరలోకానికి కూడా ఒక ద్వారం ఉంది. పరలోకంలో ఏమైతే ఉన్నాయో అవన్నీ భూలోకంలో ఉన్నాయి. ఏ మేస్త్రైనా గుమ్మం లేకుండా, దారబంధనం లేకుండా, తలుపు లేకుండా ఇల్లు కడతాడా? కట్టడు. అది మ్యాండేటరీ, అది మెయిన్. అది మెయిన్. అది మనం కూడా ఎన్నో కుటుంబాల్లో, ఇళ్ళల్లో మనం జీవిస్తున్నాం. సో మనకు కంపల్సరీ అవి ఉండాలా. ఎందుకంటే చెడుకి ద్వారము ముయ్యాలా, మంచికి ద్వారం తెరవాలా. ఆమేన్, హల్లెలూయా. ఇది ఎవరిది గుమ్మం? ఇది మంది గుమ్మం. వేరే ఇంటి వాళ్ళది కాదు, వేరే ఊరోళ్ళది కాదు, వేరే పక్కింటి వాళ్ళది కాదు, మంది ఈ డోర్. ఆమేన్, ఆమేన్. కానీ ఈ లోకంలో ఏం జరుగుతుందంటే మనం వేరేవాడు డోర్ తెరుస్తాడేమో అని ఆధారపడుతున్నాం, వేరేవాడు నాకు మార్గాలు తెరుస్తాడేమో అని ఆధారపడుతున్నాం, వేరేవాడు డబ్బులు ఇస్తాడని ఆధారపడుతున్నాం, వేరేవాడు ఒక లైఫ్ ఇస్తాడని ఆధారపడుతున్నాం. ఏదో జరుగుతుంది లైఫ్లో రాంగ్, ఎక్కడో మిస్టేక్ జరుగుతుంది మన లైఫ్లో, ఎక్కడో ఒక మిస్టేక్, ఎక్కడో తెలియకుండా తప్పుడడుగులు వేస్తున్నాం మనం. వీఆర్ నాట్ డిపెండింగ్ ఆన్ గాడ్, వీఆర్ డిపెండింగ్ ఆన్ ద వరల్డ్. లోకం మీద ఆధారపడుతున్నాం మనం. ఈరోజు మారుద్దాం. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. చెప్దాం గట్టిగా హల్లెలూయా. సో ఈరోజు ఎన్నో ద్వారాలు చూశారు. అన్ని ద్వారాలు మనవి కాదు, మన గుమ్మము మంది, మన ద్వారం మంది. ఆమేన్, ఆమేన్. సో ఇక్కడ చూడండి, దేవుడు ఒక డోర్లో నిన్ను బంధించబడినటువంటి నిన్ను దేవుడు ఆ రూమ్లో వేసి అపవాది నిన్ను బంధించినప్పుడు నిన్నేమన్నారు తెలుసా? అందరూ పాపి అన్నారు. ఆ రూమ్లో ఉంటే నిన్నేమంటారు? పాపి అంటారు. ఆ రూమ్లో ఉంటే నిన్నేమంటారు? చీకట్లో ఉన్నావు అంటారు. ఆ రూమ్లో ఉంటే నిన్నేమంటారు? దుష్టుడు అంటారు. ఆ రూమ్లో నుండి నేమంటారు? హింసకుడు, దూషకుడు, హానికరుడు, దుర్మార్గుడు అంటారు. నువ్వు ఎప్పుడైతే దేవుని లోపలికి వస్తావో, దేవుని గుమ్మము లోపలికి వచ్చేస్తావో నిన్నేమంటారు తెలుసా? రాజైన యాజక సమూహము. ఆమేన్. యు ఆర్ ఎ పెక్యులర్ పీపుల్, హోలీ జనరేషన్, హోలీ నేషన్. చూడండి, ఏ ద్వారము గుండా వెళ్ళాలి మనం, ఏ ద్వారము గుండా వెళ్ళాలి మనం, ఏ గుమ్మము దాటి మనం లోపలికి వెళ్ళాలి. లెట్స్ గో టు జాన్. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద పవర్ఫుల్ స్క్రిప్చర్. 10:9. యోహాను రాసిన సువార్త 10వ అధ్యాయము 9వ వచనం. జనాలకి విశ్వాసం వాటి మీద ఉంటే మన విశ్వాసము దేని మీద ఉండాలో పరిశుద్ధాత్ముడు మనకి తెలియపరుస్తున్నాడు. నేనే ద్వారమును, నేనే ద్వారము, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల, ఎవడైనా లోపలికి ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు మేత మేయుచు నుండును. ఆమేన్.
అండర్లైన్ చేసుకోండి ఆ మాటలు విత్ రెడ్ తో అండర్లైన్ చేసుకోండి. లెట్స్ ఇట్ ఇన్ ఇంగ్లీష్. I am the door. I am the door. By me if any man enter in. చాలు సార్, అయిపోయింది. యేసు ఏమన్నాడు తెలుసా? జీసస్ సెడ్ I am the door. Amen. Amen. యా. ఏ గొర్రెల కాపరి గొర్రెల్ని నరకడు. జాగ్రత్త. ఏ గొర్రెల కాపరి గొర్రెల్ని నరకడు. ఎవరైతే గొర్రెల్ని వేరే వాళ్ళకి అమ్మేసి కొనుక్కుంటారో వాళ్ళు దాన్ని నరుకుతారు. గొర్రెల కాపర్లు ఎవరు నరకరు. ఎక్కడైనా ఈ ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళి అడగండి, ఏ షపర్డ్, ఏ గొర్రెల కాపరి మెడ కింద కత్తి పెట్టి దాన్ని నరకడు. ఏ రోజు దేవుడు నిన్ను చంపాలనుకోడు. ఏ రోజు నీ సేవకుడు నిన్ను చంపాలనుకోడు. జాగ్రత్త. ఈ గొర్రెలు ఈ లోకములో, మనం లోకములో ఉన్న గొర్రెలు ఎవరు నమ్ముతాయి? కసాయిను నమ్ముతాయి. కానీ దేవుని గొర్రెలు ఎవరు నమ్ముతాయి? కాపరిని నమ్ముతాయి. ఆమేన్. హల్లెలూయా. ద షీప్ విల్ ట్రస్ట్ ద షెపర్డ్, నాట్ ద కసాయుడు. కసాయుడిని నమ్మరు. మీరు కసాయుడిని నమ్ముతారా? నమ్మకండి. వాడిని పసిగట్టండి. కసాయుడిని గుర్తించండి. మోసగాడిని గుర్తించండి. దుష్టుణ్ణి గుర్తించండి. అప్పుడు మీరు ఆ దుష్ట సాంగత్యం నుంచి బయటికి రాగలరు. ఆమేన్. 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 హల్లెలూయా. ఇక్కడ ఇన్ని సంవత్సరాలు మనం చాలా ద్వారాల మీద ఆధారపడ్డాం. ఓకే, ఈరోజు యేసు ప్రభు ఒక నిరీక్షణ ద్వారం తెరుస్తున్నాడు. ఆ ద్వారం పేరు ఏం పేరు తెలుసా? యేసయ్య. జీసస్ సెడ్ I am the door. యేసయ్య అంటున్నాడు, నేనే ద్వారమును. నేనే ద్వారము. ఆమేన్. 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 ఇఫ్ జీసస్ ఈజ్ యువర్ డోర్, యేసయ్య నీ ద్వారం అయితే ఏమైతే తెలుసా? అన్ని ద్వారాలు ఓపెన్ అవుతాయి. ఆమేన్. ఉద్యోగం నీ ఇంటికి వస్తుంది. వ్యాపారాలు నిన్ను ఎత్తుక్కుంటూ వస్తాయి. ఆమేన్. మనుషులను ఎత్తుక్కుంటూ వస్తారు. ఆమేన్. హల్లెలూయా. when you go home and when you read Isaiah chapter 60, జనములు నీ వెలుగునకు వచ్చెదరు, రాజులు నీ ఉదయకాంతికి వచ్చెదరు. చూడుము, ఇదిగో కుమారులు చంకనెత్తుకొని నీ దగ్గరికి పరిగెత్తేస్తారంట. ఆమేన్. హల్లెలూయా. when Jesus becomes your door, opportunities will open. ద్వారం అంటే ఏం తెలుసా? ఆపర్చునిటీస్, అవకాశాలు. చెప్పండి, అవకాశాలు అనండి. అవకాశాలు, ఆపర్చునిటీస్. డోర్ ఆపర్చునిటీస్ అంటారు. నెంబర్ 2, డోర్ని ఏమంటారంటే ఎంట్రీకి వాడతారు. ఎంట్రన్స్. ఒక మంచి కార్యానికి ఒక ఎంట్రన్స్ ఎలా ఉంటుందో, వాక్యం యొక్క వాల్యూ తెలియదు నీకు. వాక్యం వాల్యూ తెలియదు. ఆయన ప్రాణం పెట్టకపోతే అసలు ఈరోజు ఈ బైబిల్ ఉండేదే కాదు. ఆయన రక్తం కార్చకపోతే, ఆయన సాక్రిఫైస్ లేకపోతే ఈరోజు ఈ వాక్యం ఉండేదే కాదు. చాలా వాటిలో ఇరుక్కుపోయాం మనం. వాటి నుంచి బయటికి రండి. చెప్పినా కదా, అపవాది మిమ్మల్ని అందరినీ తలుపేసి లోపల లాక్ చేసి పెట్టేస్తుంది. దేవుడు ఆ ద్వారాలన్నీ పగలగొడుతున్నాడు. ఆమేన్. ఆమేన్. ఈరోజు నా ప్రభు ఒక మాట అంటున్నాడు తెలుసా? నేనే ద్వారం. ఆమేన్. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. యేసయ్య నీకు ద్వారముగా ఉంటాడంట. ఆమేన్. and he want to become your door. Amen. You are waiting for the opportunities, you are waiting for the entrance, you are waiting for the new opportunities, you are waiting for the new job, you are waiting for the healing, you are waiting for the new things. రావు, వదిలే వాటిని. చెప్పండి, యేసయ్య నీవే నా ద్వారము. చెప్పండి, యేసయ్య నీవే నా ద్వారము. యేసయ్యా నీవే నా తలుపు. ఆమేన్. హల్లెలూయా. If Jesus becomes your door, every opportunity comes to you. అన్నా 10 ఇంటర్వ్యూలు అన్నా, 20 ఇంటర్వ్యూలు అన్నా, 30 ఉద్యోగాలు పోయినాయి అన్నా, ఏగబో. ఆమేన్. ఆమేన్. మనసారా ప్రవచించండి, యేసే నా ద్వారం అని. ఆమేన్. వినబట్లే నాకు, అవిశ్వాసం వెళ్ళిపోవును గాక. ఇదిగో మీరందరిలో దేవుడు ఏం చూడబోతున్నాడు?
విశ్వాసం. నో మ్యాటర్ వాట్ అండ్ హౌ యు ఆర్. పలుకుదామా అందరం, చెప్పండి. యేసే నా ద్వారము, యేసే నా ద్వారము, యేసే నా ద్వారము, యేసే నా ద్వారము. అది నీకెన్నిసార్లు ప్రవచించుకోవాలంటే అన్నిసార్లు ప్రవచించుకో. జీసస్ ఈజ్ మై డోర్. అంతే. మనం అందరం దేవుని జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు చెప్పండి, యేసే నా ద్వారము, యేసే నా ద్వారము. ఇదిగో నీ లైఫ్లో ఎన్ని డోర్లు మూయబడినా యేసు అనే ద్వారం ఉంటే అన్ని నీ డోర్ దగ్గరికి రావాలి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఇందుకో ఒకటి గుర్తుపెట్టుకో, యేసు ప్రభు ఒక చక్కటి మాట అంటున్నాడు. చదువుకుందాం ప్రకటన గ్రంథము. లెట్స్ గో టు రెవల్యూషన్ 3:8. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుకుందాం. నీ క్రియలను నేను ఎరుగుదును, నీ క్రియలను నేను ఎరుగుదును. నీకు ఉన్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగను అనలేదు. ఇదిగో నీ ఎదుట తలుపు తీసి ఉంచి ఉన్నాను. హల్లెలూయా. ఇదిగో నీ దగ్గర ఒక తలుపు తీసి పెడుతున్నా. ఆమేన్. చదవమ్మా. దానిని ఎవడును వేయనేరడు. యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించేదను. వారు వచ్చి నీ పాదముల ఎదుట పడి నమస్కారం చేసి, ఇదిగో నేను నిన్ను ప్రేమించి తిని తెలుసుకున్నట్లు చేసేదను. వావ్, హల్లెలూయా. యేసు ప్రభు అంటున్నాడు ఒక మాట, ఇదిగో నీ ముందు నేను ఒక తలుపు తెరుస్తున్నానని. ఆమేన్. ఎందుకంటే డోరు సిస్టమ్ మొత్తం నా చేతిలో ఉంది. నేనే ద్వారము. నిన్ను నేను ప్రేమిస్తున్నానని సకల జనులకు తెలియపరుస్తాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నిన్ను ప్రేమిస్తుంటే జనాలకు తెలిసిపోతుంది. అబ్బా అబ్బా. సౌలు అంటాడు, నేను అన్నా దావీదు అంటే, చెప్పు రాజా అంటే, నీ పక్షాన దేవుడున్నాడరా అంటాడు. లాస్ట్ వర్డ్ ఆఫ్ సాల్. ఎందుకు రాజా ఈ మాట అంటాం అంటే, నేను నిన్ను ఎన్నిసార్లు చంపాలనుకున్నాను తెలుసా, ఒక్కసారి కూడా ఎంట్రుకు కూడా పేకలేకపోయాను రా నీది అన్నాడు. అండ్ సాల్ రికగ్నైజ్డ్ దట్ ద లార్డ్ ఈజ్ విత్ డేవిడ్. ఒక మాంత్రికుడు జనాల నీ మీద ఎన్ని నిమ్మకాయలు పిండినా, నీ మీద ఎన్ని చేతబడులు చేసినా నీకు అసలు చేతబడి పని చేయట్లేదురా అని చెప్పి ఆ మాంత్రికుడు మనల్ని అనాలి. అనునుగాక అంటే అవ్వదు, జరుగునుగాక అంటే అవ్వదు. నువ్వు అలా ఉండాలి. ఆమేన్. దేవుడే ద్వారమని నమ్మాలి. ఆమేన్. యేసయ్య నీ ద్వారమని నువ్వు నమ్మాలి. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడన్నా వచ్చారా మాంత్రికులు, నీ మీద చేతబడి చేసిన వాళ్ళు, నీ మీద తిరగబడిన వాళ్ళు వచ్చి నీ పక్షాన దేవుడు ఉన్నాడు, నేను ఏం చేసినా ఫెయిల్ అయిపోయినాను ఎవరిని వచ్చి చెప్పారా? ఎవరు చెప్పుంటారు నాకు తెలిసి ఇంతవరకు. ఎవరు చెప్పారమ్మా? ఎవరు చెప్పరు, అంత సీన్ లేదు మనకి. ఎందుకంటే నువ్వు ఇప్పుడే డిసైడ్ అవుతున్నావు, దేవుడే నా ద్వారం అని. ఆమేన్, ఆమేన్. నేను ఒకటే చెప్తా. సో బలవంతుడు ఈ లోకంలో ఉన్నవాడు తెలుసుకుంటాడంట నిన్ను దేవుడు ప్రేమిస్తున్నాడని. ఆమేన్. ఇంకొకసారి చదవండి మా స్క్రిప్చర్. దట్స్ అ పవర్ఫుల్ స్క్రిప్చర్. నీ క్రియలను నేను ఎరుగుదును. లుక్ అట్ దట్ స్క్రిప్చర్ వన్ బై వన్. జాగ్రత్తగా. నీ క్రియలు నేను ఎరుగుదును. నీకు ఉన్న శక్తి కొంచెమై ఉండినను. కొంచెమే. నీవు నా వాక్యమును గైకొని. అది సంగతి. ఎవ్రీ వర్డ్, ఎవ్రీ సెంటెన్స్ ఇస్ వెరీ క్లియర్. నువ్వు ఎంతోడివి? చిన్నోడివి. నీ క్రియలు బాగున్నాయి. నీ శక్తి ఎంత? కొంచెమే. కానీ నువ్వేం వింటున్నావు? వాక్యాన్ని వింటున్నావు, వాక్యాన్ని ధ్యానిస్తున్నావు, వాక్యాన్ని పలుకుతున్నావు. చూడు నేను ఏం చేస్తాను ఇప్పుడు అంటున్నాడు దేవుడు. నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగను అనలేదు. ఇదిగో నీ ఎదుట తలుపు తీసి ఉంచి ఉన్నాను. ఆమేన్. నీ ముందు నేను ఒక ద్వారమును తెరుస్తున్నాను. ఐ యామ్ ఓపెనింగ్ ఎ డోర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. రా లోపలికి అంటున్నాడు యేసయ్య. ఆమేన్, ఆమేన్. నేను ఒక ద్వారం తెరుస్తాను, దాని లోపలికి వచ్చాయి. ఇప్పుడు దాకా చీకటి గృహంలో ఉన్నావు, ఇప్పుడు దాకా పాపము గృహంలో ఉన్నావు, ఇప్పుడు దాకా అపవాది చేత బంధించబడి లాక్ చేయబడినావు. నేను ఆ తలుపులు పగలగొట్టి నిరీక్షణ ద్వారము తెరిచి నీ కొరకు ఎన్నో వందల వేల ద్వారాలు, ఆపర్చునిటీస్ నేను తెరవబోతున్నాను నీకు అంటున్నాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా.
ఇదిగో ఇక నీ ముందు మూయబడిన ద్వారము ఏది ఉండదు. ఆమేన్. నీ మీద మూయబడింది అని ఇంకా ఏది ఉండదు, 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 ఉండదు. నా ప్రభు దాన్ని కాపాడతాడు. ఆమేన్. ఎందుకంటే నీ దేవుడే నీకు ద్వారం అయినప్పుడు నువ్వు ఏ డోర్ ఓపెన్ చేయమంటే ఆ డోర్ ఓపెన్ చేస్తాడు దేవుడు. ఆమేన్. డోర్ ఆఫ్ ఫైనాన్సెస్, డోర్ ఆఫ్ హెల్త్, డోర్ ఆఫ్ ప్రాస్పరిటీ, డోర్ ఆఫ్ స్పిరిచువాలిటీ, డోర్ ఆఫ్ గిఫ్ట్స్, ఏ డోర్ ఓపెన్ చేయమంటే దేవుడు ఆ డోర్ ఓపెన్ చేస్తాడు. ఎందుకంటే మనము ఒక సింగిల్ బెడ్రూమ్ ఇంటికి వెళ్తే ఎన్ని గుమ్మాలు ఉంటాయి? 4 ఉంటాయి. డబల్ బెడ్రూమ్ గుమ్మంకి వెళ్తే ఇంటికి వెళ్తే 6, ట్రిపుల్ బెడ్రూమ్ ఇంటికి వెళ్తే 8, 4 బెడ్రూమ్కి వెళ్తే పెరుగుతాయి. పెంచండి, 10 గుమ్మాలు. 5 బెడ్రూమ్ ఇంటికి వెళ్తే ఆమేన్. ఇప్పుడు చెప్తున్నాను, దేవుడింట్లో ఎన్ని గుమ్మాలు ఉన్నాయి? అన్కౌంటబుల్. ఆమేన్. నువ్వు ఎంటర్ అవ్వడమే ఆలస్యం. ఏ డోర్ గో అంటే ఆ డోర్లోకి వెళ్ళొచ్చు నువ్వు. ఆమేన్. బికాస్ ఎవ్రీ డోర్ ఈజ్ ఓపెన్. ఆమేన్. నీకు కావలసిన ఆ ఆశీర్వాదమా, ఆరోగ్యమా, స్వస్థత, ప్రాస్పరిటీయా, ఆ వాక్యమా, జీవమా, బలమా, ఏ డోర్లోకంటే ఆ డోర్లోకి నువ్వు వెళ్ళిపోవచ్చు. ఆమేన్. చాలాసార్లు నేను కొందరి ఇంటికి వెళ్తాను, వాళ్ళ ఇంట్లో పాప ముసలు ఉంటారు. డబుల్ బెడ్రూమ్, ట్రిపుల్ బెడ్రూమ్ ఉంటాయి. ఏ రూమ్లో అయితే డబ్బులు, నగలు, గిగలు ఉంటాయో వాళ్ళు ఏం చేస్తారు, ఆ రూమ్ తాళం వేసుకొని అమ్మ జాగ్రత్త బయటికి వెళ్తాము. నేను ఇంటికి వచ్చేసి ఆయిల్ తాళం, ఆ రూమ్ ఏంది ఆ రూమ్లో ఏమో తాళం వేసుకుపోయారు, నాకు కూడా తెలియదు. సరే, వాల్యుబుల్స్ ఉంటాయి కదా, అందుకే తాళం వేసుకొని పోతారు. ఇంటికి తొలివేరు పెద్ద ఉంది కాబట్టి తాళం వేయరు. ఏ రూమ్లో అయితే డబ్బులు, నగలు, వజ్రాలు ఉంటాయో, ఎక్కువ బీరువాలు, ఖనిజాలు ఉంటాయి, ఆ రూమ్లో మనం ఏం చేస్తాం, తాళం వేసుకుని పోతాం. ఇంట్లో నమ్మలేక పక్కని. కానీ నేను ఒక మాట చెప్తున్నాను, దేవుడు నీకు మెయిన్ డోర్ తెరిస్తే ఇక అన్ని డోర్లు తెరిచినట్టే. ఆమేన్. ఆమేన్. ఈ దీని కొరకు దాని కొరకు నేను చెప్పనవసరం లేదు నీకు. యేసే ద్వారం. ఆమేన్. చెప్పండి గట్టిగా, యేసే ద్వారము. యా. ఇప్పుడు ఆ యేసే అంటున్నాడు, నేను నీ కొరకు తలుపు తెరుస్తున్నా అంటున్నాడు. ఆమేన్. ఒక్కొక్క డోర్ నువ్వు విశ్వాసంలో పెరిగే కొంది ఒక్కొక్క డోర్ నీకు ఓపెన్ అయినట్టు కనిపిస్తుంది. ఒక్కొక్క డోర్ నీకు ఓపెన్ అవుతుంది. ఒక్కొక్క డోర్ నీకు ఓపెన్ అవుతుంది. ఆమేన్. యా. హి ఈజ్ ఓపెనింగ్ డోర్స్. నీ బలము కొంచెమే, నీ శక్తి కొంచెమే. ఈరోజు మీ మైండ్కి, మీ ఆలోచనలకే వదిలేస్తున్న దేవుని ఇంటికి ఎన్ని రూములు ఉంటాయో. యేసయ్య అంటాడు, నేను మీ కొరకు వెళ్ళి స్థలము సిద్ధపరుస్తున్నాను, లోపల ఒక రూములు మీ కొరకు నేను పరలోకంలో ఏర్పరచడానికి వెళ్దామంటాడు. వెళ్తున్నానంటాడు యేసు ప్రభు. సో దేవుని ఇంట్లో ఎన్ని రూములు ఉంటాయి, నీ జీవితంలో ఎన్నెన్ని ఏరియాల్లో నువ్వు ఉన్నావో అన్ని రూముల్లోకి నువ్వు ఎంటర్ అయిపోవచ్చు. దేవుని గుడారంలోకి, దేవుని గుమ్మము గుండా నువ్వు వెళ్తే. ఆమేన్. వాక్ అండ్ ఎంటర్ ఇంటూ హిస్ గేట్స్. ఆమేన్. హల్లెలూయా. సో దేవుడు నీ కొరకు ద్వారం తెరవబోతున్నాడు. ఆమేన్. పక్కన చెప్పండి, దేవుడు నీ కొరకు ద్వారం తెరవబోతున్నాడు. మళ్ళీ చెప్పండి, యేసే నీ ద్వారం. యేసే మన ద్వారం. యేసే మన ద్వారం. యేసే నా ద్వారం. ఆమేన్. ఆమేన్. ఇదిగో ఎవ్వడు మొయ్యలేని గొప్ప ద్వారం నీకు తెరవబోతున్నాడు యేసయ్య. హల్లెలూయా. నాకు ఆ డోర్ మూయబడింది, ఈ డోర్ మూయబడింది, అది మూసేసారు, ఇది మూసేసారని నో మోర్ కంప్లైంట్స్. హల్లెలూయా. దేవుడు ఆయన తన ఉచితమైన కృపను బట్టి ఈరోజు నా ప్రభు మీ అందరి జీవితంలో ద్వారాలు తెరుస్తున్నాడు. ఆమేన్. అండ్ జీసస్ హిమ్సెల్ఫ్ బికేమ్ యువర్ డోర్. ఆమేన్. ఆమేన్. చెప్పండి, యేసే నా ద్వారము. యేసే నా ద్వారము. ఎన్నోసార్లు ఎవరో వాళ్ళు పిలుస్తారు, వీళ్ళు పిలుస్తారు, వీళ్ళు పిలుస్తారు. ఈరోజు నువ్వు వాడి డోర్ మీద, ఈడి డోర్ మీద ఆధారపడ్డావు కదా. యేసే నీ ద్వారం. ఆమేన్. ఆమేన్. యేసే నీ ద్వారం. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. మీకు గమనించండి, ఒక చీమలను చూడండి. చీమలు 365 రోజులు ఉద్యోగానికి పోవు. అవి వేసవ కాలమున ఆహారమును సిద్ధపరుచుకుంటాయి. అందుకనే
మీ అందరు గుర్తుపెట్టుకుని ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కానీ ఒక మంచి మాట చెప్తాను. మీరందరూ కష్టపడే ఒక నెల వస్తుందండి. ఆ నెలలో కష్టపడండి, 11 నెలలు మనం కూర్చొని తినాలి. మేము కూర్చోలేమయ్యా ఇంటికాడ, మంచిదండి, సంతోషం. మీరు 11 నెలలే కూర్చోలేకపోతే నేను అంటాను, ఇజ్రాయెల్ ప్రజలు 40 సంవత్సరాలు ఎలాగున్నారు ఉద్యోగం లేకుండా? ఒక్క పనిలే, ఆఖరికి అన్నం వండుకునే పని కూడా లేదు ఆడోళ్ళారా. హలో, వాళ్ళు అసలు 40 సంవత్సరాలు అన్నం వండలా. నో స్టవ్, నో గ్యాస్, నో సిలిండర్, 40 years. ఇక మీరు అర్థం, కొందరైతే అన్నం వండడం మర్చిపోయి ఉంటారు, కొందరైతే కూర వండడం మర్చిపోయి ఉంటారు, కొందరు కనీసం నీళ్లు కాగబెట్టడం కూడా మర్చిపోయి ఉంటారు. 40 సంవత్సరాలు ఎవడన్నా స్టవ్ వెలిగిపోతే ఆడవాళ్ళు ఎట్టుంటుంది పరిస్థితి? గందరగోళం అయిపోద్ది. ఒక రోజు మీ ఆవిడికి జ్వరం వస్తేనే కింద మీద ఇంకా సాంబార్ అని పచ్చడని బయట తెచ్చుకుంటా ఉంటావు. నువ్వు పచ్చడి బతుకులు అయిపోతాయి మరి. ఆడవాళ్ళు ఇంట్లో ఒకసారి జ్వరం వచ్చి మూలపడ్డారంటే, ఏంటి సాంబార్ తెమ్మంటావా, బయట నుంచి పప్పుచారు తెమ్మంటావా, ఏముంటాయి ఫోన్లు, దరిద్రపుడు ఫోన్లు, అంతే. వాళ్ళు మంచాన్ని పడితే అవుట్ మనం. కానీ 40 సంవత్సరాలు ఒక్క స్త్రీ కూడా వండలేదు. లుక్ అట్ ద గ్రేస్. ఈరోజు మనం చీమల్లాగా ఎందుకు లేవు? చీమలంట వేసవి కాలమున ఆహారమును సమకూర్చుకొని ఒక్క చీమన్న వర్షాకాలం చూపి నాకు రావు. జోసెఫ్ కూడా 7 సంవత్సరాలు కష్టపడ్డాడు, ఇంకో 7 సంవత్సరాలు కూర్చొని తిన్నాడు. అటువంటి అభిషేకము, అటువంటి కృప దేవుడు మీకు ఇచ్చును గాక. ఆమేన్. దిస్ ఇస్ ద బిజినెస్ లాజిక్. ఇలా మనము సంపాదించాలి, ఇలా మన జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, ఇలా మనము మన లైఫ్లో ముందుకు కొనసాగిపోవాలి. ఆమేన్. మన జీవితంలో దేవుడు ఏం వెతుకుతున్నాడు? విశ్వాసాన్ని వెతుకుతున్నాడు. మన జీవితంలో మనం నమ్మాల్సింది ఏం తెలుసా? యేసే నా ద్వారము. జీసస్ ఈజ్ మై డోర్. అండ్ జీసస్ ఇస్ టెల్లింగ్, నేనే ద్వారము. యేసేమంటున్నాడు? నేనే. ఎవరు ఇంక మూసేస్తారు మన జీవితంలో ఆపర్చునిటీస్ని? ఎవరు మూసేస్తారు మన జీవితంలో ఇంకా మన లైఫ్లో ఇవన్నీ కూడా? ఎవరు మూసేయలేరు. ఆమేన్. ఆమేన్. చెప్పండి, యేసే నా ద్వారము. యేసే నా ద్వారము. అందరు చెప్పండి, యేసే నా ద్వారము. 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 ఆమేన్. జీసస్ ఈజ్ అవర్ డోర్. జీసస్ ఈజ్ మై డోర్. ఆమేన్. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. ఈరోజు మనకు ఆయన ద్వారమై ఉన్నాడు. మన కొరకు ఆయన ఒక నిరీక్షణ ద్వారాన్ని తెరుస్తున్నాడు. ఒక హోప్ వచ్చేసింది ఈరోజు మనకు, మన లైఫ్ బాగుంటుందని. ఆమేన్. ఆమేన్. ఎంతమంది నమ్ముతున్నారు నా రాబోయే జీవితం చాలా బాగుంటుందని? ఐఎమ్ నాట్ డూయింగ్ ఎనీ ప్రిడిక్షన్. నేను జాతకాలు చెప్పట్లేదు, నేను ఏదో ప్రిడిక్ట్ చేసి చెప్పట్లేదు. వాక్యము ఆధారము చేసుకొని చెప్తున్నాను. రాబోయే దినాల్లో నా జీవితం చాలా బాగుంటుంది అన్న వాళ్ళు చేతులు ఎత్తచ్చు. రాబోయే దినాల్లో నా జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది అనే వాళ్ళు చేతులు ఎత్తచ్చు. రాబోతున్న జీవితాల్లో నా లైఫ్ చాలా బ్యూటిఫుల్గా దేవుడు డిజైన్ చేయబోతున్నాడు అనే వాళ్ళు నమ్మిన వాళ్ళు చేయొచ్చు. రాబోతున్న దినాల్లో నేను ఇంకా బాగా వర్ధిల్లుతాను, ఫ్లరిష్ అవుతాను, నేను దీవించబడతాను, ఆశీర్వదించబడతాను, అభిషేకింపబడతాను, బలపడతాను అనే వాళ్ళు చేతులు ఎత్తచ్చు. రాబోతున్న దినాల్లో దేవుని ద్వారాలు ఎప్పుడు నాకు తెరవబడతాయి అనే వాళ్ళు చేతులు ఎత్తచ్చు. ఇక రాబోతున్న 6 నెలలు నా జీవితంలో మహిమకరంగా ఉంటాయి అనే వాళ్ళు చేతులు ఎత్తచ్చు. ఆమేన్. And God is watching your faith. Amen. దేవుడు మీ విశ్వాసాన్ని చూస్తున్నాడు. హల్లెలూయా. దేవుడు ఏం చేస్తున్నాడు? మీ విశ్వాసాన్ని చూస్తున్నాడు. ఈరోజు ఒక్కరిని ఇద్దరిని కాదు దేవుడు కనపరిచేది, ఇక్కడున్న ప్రతి ఒక్కరిని దేవుడు కనపరచబోతున్నాడు. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని దేవుడు కనపరచబోతున్నాడు. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. ఎంతమంది ఈ మాటలు మర్చిపోతారు? మర్చిపోరు కదా. యేసు ప్రభు ఎవరు? మనకు ద్వారమై ఉన్నాడు. హీ ఈజ్ అవర్ డోర్. మన డోర్కి ఏ అడిషనల్ యాక్టివిటీస్ అవసరం లేదు. ఓకే, గుమ్మాలకి దమ్ము లేక, డోర్లకి దమ్ము లేక వేరే వాళ్ళ అడిషనల్ హెల్ప్ తీసుకుంటున్నారు. మన గుమ్మాలకైతే దేవుడే మన గుమ్మం. ఆమేన్. మన గుమ్మాలన్నీ దేవుడు ముట్టును గాక.
ఆయనే మన గుమ్మముగా మారును గాక. ఆయనే మన గుమ్మమై ఉన్నాడు. ఆమేన్.